మిథున విషయంలో సత్యమూర్తికి ఏం చేయాలో అర్థం కాదు. మంచి మార్గంలో వెళ్ళమ్మా, వాడు మంచోడు కాదు, నీకు భర్తగా సెట్ కాడు అని నేను చెప్తూ ఉంటే, వాడు మంచోడో, చెడ్డోడో, తాగుబోతో, నన్ను కష్టపెట్టేవాడో, సుఖపెట్టేవాడో తాళి కట్టాడు. ఇంకా ఆయనతోనే నా జీవితం అన్నట్టు చెప్తుంది. సుఖ సౌకర్యాలన్నీ వదులుకొని వచ్చి వాడి కోసం ఇలాగా తిండి తిప్పలు లేకుండా ఉంది అని. అయితే ఫస్ట్ ఏమో భోజనం పెట్టద్దు అంటాడు. కానీ చూస్తూ ఉండలేక తను తినే ప్లేటే తీసుకొచ్చి మిథునకి ఇస్తాడనమాట. మామూలుగా ఏంటి మిథున, నేను తిండి కోసం రాలేదండి, ఇది నా కట్టి కాలేంత వరకు నేను ఇక్కడే ఉంటాను అన్న మాటలు సత్యమూర్తిని కదిలించేస్తాయి. అయితే జడ్జి గారు కోపంగా వెళ్ళారు కదా, కూతురు చచ్చిపోయింది అన్నట్టు ఇంట్లో మాట్లాడుతూ ఉంటే లలితమ్మ షాక్ అయిపోతుంది అనమాట. మిథున వాళ్ళమ్మ, ఇదేంటండి ఇలా మాట్లాడుతున్నారు అని. కన్న వాళ్ళు కూడా అవసరం లేదంట, అత్తారిల్లే ఎక్కువంట అని చెప్పి చాలా బాధపడతారు. ఇదేంటి మిథున ఇలా చేస్తుంది, ఎలా మార్చాలి మిథున అని. అయితే దేవా కూడా అసలు విషయం తెలుసుకుంటాడు. మిథునని ఇంట్లోకి తీసుకొని వెళ్ళింది వాళ్ళ అమ్మ అని. వెళ్ళిన తర్వాత తెలుస్తుందనమాట, రౌడీలు తనని అల్లరి పెట్టారని. అయితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మిథునని ఆ రౌడీల దగ్గర తీసుకొని వెళ్ళి, ఎవరు తన మీద చెయ్యేసింది, ఇప్పుడు రండి, ఈ దేవాన్ని దాటుకొని ఇప్పుడు వచ్చి చెయ్యేయండి అంటూ చెప్తాడనమాట. తనకి ఎవరూ లేరనుకున్నారా, నేనున్నాను, నా మనిషి మీద చేయి వేయడానికి మీకెంత ధైర్యం రా, ఇప్పుడు రండి, బ్రతుకు మీద ఆశ ఉండే వాళ్ళు ఎవరైనా సరే వచ్చి చేయి వేయండి చూద్దామని చెప్పని చెప్తాడనమాట. దేవ మాట్లాడే ఒక్కొక్క మాటలకి మిథున షాక్ అయిపోవడమే కాదు, ఏకంగా ప్రేమలో పడిపోతుంది. పైకి కటుగా చాలా కోపంగా కనిపించే దేవ మనసులో ప్రేమ మొదలవుతుంది. ఇదంతా తాలి మహత్యం, తాలి బంధం మహిమే అని మిథున అనుకుంటూ ఉంటుంది.